నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్. ఈ యాప్ మీ చెంత ఉంటే ఇక మీ భవిష్యత్తు బంగారుమయం. కాంటాక్ట్ 8070555577. వెల్కమ్ టు S&S కరెంట్ అఫైర్స్. జూలై 11th and 12th కరెంట్ అఫైర్స్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ముందుగా లాస్ట్ క్లాస్లో భాగంగా 5 క్వశ్చన్స్ ఇచ్చాం, వాటిని చర్చించి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వానిలో రాజ్యాంగబద్ధ సంస్థ ఏది? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో సమాచార కమిషన్ మనకు ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచింది. దీని గురించి సమగ్రంగా నేను లాస్ట్ క్లాస్లో చర్చించాను. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమాచార కమిషన్ కావచ్చు, మానవ హక్కుల కమిషన్, నీతి ఆయోగ్ ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు. ఇవి తర్వాత చట్టాల ప్రకారము ఏర్పాటు చేసిన సంస్థలుగా చెప్పుకోవచ్చు. అయితే మనకు జిల్లా ప్రణాళిక బోర్డ్ అనేది ఏదైతే ఉందో, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్, అది రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఆర్టికల్ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. 243ZD అనేది మనకు ఈ ఆర్టికల్ జిల్లా ప్రణాళిక బోర్డు గురించి అంశాలను వివరిస్తుంది. దాని కాన్స్టిట్యూషన్, దాని విధులు ఇవన్నీ కూడా తెలియజేసే ఆర్టికల్గా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మరి ప్రణాళికా సంఘం రాజ్యాంగంలో ఉందా అంటే ప్రణాళికా సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. సో రాజ్యాంగబద్ధ సంస్థ కాదు కాబట్టే దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే ఒక మేధో మదన సంస్థ, థింక్ ట్యాంక్ బాడీని ప్రధానమంత్రి తీసుకొని వచ్చారు. మరి జిల్లా ప్రణాళిక బోర్డు తీసేయగలమంటే తీసేయలేం. ఒకవేళ తీసేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సో ప్రణాళికలు అన్న అంశం రాజ్యాంగంలో ఉంది కాబట్టి భారతదేశంలో ప్రస్తుతం ప్రణాళికా సంఘం లేదు, కానీ ప్రణాళికలు అనేవి మాత్రం ఉండాల్సిందే. ఎందుకంటే అది రాజ్యాంగంలో పేర్కొన్న అంశం కాబట్టి ప్రణాళికలు ఉంటాయి. రూపం మార్చుకొని ప్రస్తుతం భారతదేశంలో ప్రణాళికలు అనేవి అమలవుతూ ఉన్నాయి. సో ఎకానమీలో దీనికి సంబంధించిన ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. సిమెంట్ పరిశ్రమ అభివృద్ధికి ఎవరి నేతృత్వంలో ఒక మండలిని ఏర్పాటు చేశారు అని అంటే మనకు పునీత్ దాల్మియా. సో దాల్మియా సిమెంట్కు సంబంధించిన ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన నేతృత్వంలో సో ఇందులో ఈ ఉత్పత్తిలో, సిమెంట్ ఉత్పత్తిలో నాణ్యతను పెంచడము, వృధాను తగ్గించడము అండ్ అదేవిధంగా దీని ట్రాన్స్పోర్ట్కు సంబంధించి మెరుగైన విధానాలను అవలంబించడము, రా ప్రొడక్ట్స్ ఉపయోగించడము, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చూడడం, ఇలాంటి మల్టిపుల్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ మండలి అనేది అడ్రస్ చేస్తుంది, నివేదిక ఇస్తుంది ప్రభుత్వానికి. ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుందో మనం చూడాల్సి ఉంటుంది. సో ఇందులో కనబడుతున్న మనకు రాజీవ్ కుమార్, ఆయన నీతి ఆయోగ్లో ఉన్నారు ప్రస్తుతం. నీతి ఆయోగ్ ప్రతి ఆప్షన్ గురించి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మంచిది. సో నీతి ఆయోగ్ ఆయన వైస్ చైర్మన్గా ఉన్నారు. వైస్ చైర్మన్. సో నీతి ఆయోగ్ అనే బాడీకి ఆయన 2వ వైస్ చైర్మన్. సో మొట్టమొదటి వైస్ చైర్మన్గా మనకు అరవింద్ పానిగారియా పనిచేశారు. అరవింద్ పానిగారియా వ్యవహరించారు. అదేవిధంగా అమితాబ్ కాంత్, ఆయన ప్రస్తుతం నీతి ఆయోగ్ సిఇఓగా ఉన్నారు. ఆయన కూడా నీతి ఆయోగ్కు 2వ సిఇఓ. ఆయన పదవీ కాలాన్ని ఇటీవలే పొడిగించారు కూడా, సంవత్సరం పాటు. June 30th ఆయన టెన్యూర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ June 30th వరకు ఆయన పని కాలాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ ఆయన కూడా 2వ సిఇఓ. మొదటి సిఇఓగా సింధుశ్రీ కుల్లార్ వ్యవహరించారు. సో ఈ అంశానికి సంబంధించిన వివరణ అది. నెక్స్ట్, స్పర్శ్ అంటే ఏంది? సో మనకు ఇది పింఛన్ల పంపిణీకి సంబంధించింది, రైట్? సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రక్ష. దీని పూర్తి రూపం ఏంటంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రక్ష, SPRASH, స్పర్శ అని చెప్పారు. ఎవరికి సంబంధించింది అంటే సైన్యానికి సంబంధించింది. సో ఆటోమేటిక్గా డిజిటల్ పద్ధతిలో వారి అకౌంట్లో ఈ పెన్షన్ అనేది జమ అవుతూ ఉంది. సో ఇప్పటిదాకా ఇలాంటి పద్ధతి లేదు. ఈ పద్ధతిని వాళ్లకు ఎక్స్టెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారనమాట. సో మరి సైనికులకు సంబంధించి మనకు 1 పెన్షన్ 1 ర్యాంకు కూడా గతంలో అమల్లోకి తెచ్చారు. సో గతంలో ఏంటంటే ఒకే క్యాడర్లో ఒకే సేమ్ టెన్యూర్ ఉందనుకోండి, అంటే ఒక హోదాలో, ఒక కమాండర్ హోదాలో
ఒక వ్యక్తి 10 సంవత్సరాలు పనిచేశాడు, రిటైర్ అయిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి అదే కమాండర్గా అదే 10 సంవత్సరాలు ఇంకో వ్యక్తి పనిచేశాడు అనుకోండి. వీళ్ళ ఇద్దరి పెన్షన్లో భారీ మార్పులు అనేవి ఉన్నాయన్నమాట సిస్టమ్. సో అయితే ఇలా ఉండకూడదు. 1 పెన్షన్ 1 ర్యాంక్, ఒక ర్యాంకుకు ఒక పెన్షన్ ఉండాలి అని చెప్పి ఎంతో కాలంగా ఈ సైన్యంలో పనిచేసిన మాజీ సైనికులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఎంతో కాలంగా మరి వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో దీన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. సో సైన్యం కోసము 1 పెన్షన్ 1 ర్యాంక్, అదేవిధంగా మనకు స్పర్శ అనే పథకాలు కూడా అమలవుతూ ఉన్నాయి. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ ఇష్యూగా చెప్పుకోవాలి. నెక్స్ట్, ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా ఎవరున్నారంటే అశ్విని వైష్ణవ్ ఉన్నారు. సో ఇటీవల మనకు కేంద్ర క్యాబినెట్ అనేది మార్పు చేర్పులు జరిగింది. ఆస్పిరెంట్స్ కొత్త క్యాబినెట్లో ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో మనకు ఇప్పుడు వచ్చిన మార్పులు అయితే కీలకమైన శాఖల్లో పెద్దగా మార్పు లేదు. సో హోం శాఖ మంత్రిగా మనకు అమిత్ షా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు మనకు కోఆపరేషన్, సహకార బాధ్యత కూడా అప్పగించారు. అండ్ అదేవిధంగా మనకు రక్షణ శాఖలో మార్పు లేదు, రాజ్నాథ్ సింగే ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో మనకు వాజ్పేయి క్యాబినెట్లో, నరేంద్ర మోడీ క్యాబినెట్లో పనిచేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే రాజ్నాథ్ సింగ్. గతంలో ఆయన వాజ్పేయి క్యాబినెట్లో కూడా విధులు నిర్వహించారు. అదేవిధంగా మనకు నిర్మలా సీతారామన్ అప్పట్లో ఆర్థిక శాఖే, ఇప్పుడు ఆర్థిక శాఖనే వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మరి కొత్త క్యాబినెట్లో మనం భూపేందర్ యాదవ్ తీసుకుంటే పర్యావరణ మంత్రిగా ఆయన నియామకమయ్యారు. కిరణ్ రిజ్జు న్యాయశాఖ మంత్రిగా నియామకమయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన విద్యాశాఖ మంత్రిగా, సో చాలా కీలకమైందనమాట. రమేష్ పోఖ్రియాల్ స్థానంలో ఆయన బాధ్యతల్లో స్వీకరించారు. సో అశ్విన్ వైష్ణవ్ ఆయన మన రైల్వే శాఖకు వచ్చారు. గతంలో ఈ రైల్వే శాఖను పీయూష్ గోయల్ చూసేవారు. సో అయితే పీయూష్ గోయల్కు వీటితో పాటు అదనంగా మరికొన్ని శాఖలు ఉన్నాయి. సో ఆయనను రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి తప్పించి మరి అశ్విన్ వైష్ణవ్కు ఆ బాధ్యతలను అప్పగించారు. సో భారతదేశానికి మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రిగా జాన్ మాతాయ్ చేశారు. ఇంపార్టెంట్, ఇట్లాంటివి వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకుని ఉండాలి. సో జాన్ మాతాయ్కి సమీప బంధువు వర్గీస్ కురియన్, ఆయన్ను ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటాం. ఓకే, శ్వేత విప్లవ పితగా చెప్తూ ఉంటాం అనమాట. ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్, గుల్మర్గాలోని యొక్క ఫైరింగ్ రేంజ్కు ఏనటి పేరు పెట్టారంటే విద్యాబాలన్, రైట్. సో సామాజిక సేవతో పాటు ఈ బాలీవుడ్ సినీ రంగానికి ఆమె చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని ఈ మనకు గుల్మర్గ్లో ఫైరింగ్ రేంజ్ పేరు ఆమె పేరు మీదుగా పెట్టారనమాట. సో ఇవి మనకు లాస్ట్ క్లాస్లో ఇచ్చిన క్విజ్లో బాగా ఇచ్చిన. ఈరోజు కూడా మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా అటెంప్ట్ చేయండి. సో ఫస్ట్, అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మనకు తరచూ న్యూస్లో ఉండే అంశం ఏది అని అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఎగ్జామినేషన్కి మనం చాలా ఇంపార్టెంట్గా వీటిని చెప్పుకోవచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అయితే మనకు ఐక్యరాజ్య సమితి 3 అంశాలకు సంబంధించి నివేదికను విడుదల చేసింది. నిజానికి సుస్థిరాభివృద్ధిలో మనకు 17 లక్ష్యాలు ఉంటాయి. ఓకే, 17 టార్గెట్స్ ఉంటాయన్నమాట. కొన్ని 2030కి రీచ్ అవ్వాలి, కొన్ని 2025కు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో మొత్తం లక్ష్యాలు మనకు 17 అయితే ఉపలక్ష్యాలన్నీ కలుపుకుంటే 169 వరకు ఉన్నాయి. సో ఒక లక్ష్య సాధనకు సంబంధించి భారతదేశము ఏ పథకాలను అమలు చేస్తూ ఉంది, తెలంగాణ ఏ పథకాలను అమలు చేస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ పథకాలను అమలు చేస్తూ ఉంది, ఇలాంటివన్నీ కూడా ఆస్పిరెంట్స్ లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. మరి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన మనకు ఈ మొట్టమొదటిది నో పావర్టీకి సంబంధించి, అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ సంబంధించి, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి కొన్ని అంశాలను అది రిపోర్ట్ ఇచ్చింది. సో అందులో ఏముందో మనం పరిశీలిస్తే పావర్టీకి సంబంధించి ఏం చెప్పింది అని అంటే 119 మిలియన్లుగా ఉన్న పావర్టీ 124కు పెరిగింది అని చెప్పింది. రైట్, పెరిగింది పావర్టీ. గత 20 సంవత్సరాల్లో, రైట్, లాస్ట్ 20 ఇయర్స్లో మొట్టమొదటిసారిగా పేదరికము పెరిగింది అని చెప్పి ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక మనకు పేర్కొంటుంది. ఎలా అడగొచ్చు క్వశ్చన్స్, మనకు గడిచిన 20 సంవత్సరాల్లో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈ ట్రెండ్, ఒక్క భారతదేశం అని కాదు, ఇది ప్రపంచానికి సంబంధించిన నివేదిక. పేదరికం పెరిగిందని చెప్పి నివేదిక ఇచ్చారు. దీనికి కారణం ఏంటి అని చెప్పి మనకు అడగవచ్చు. సో ఏంటి రీజన్ ఇలా పెరగడానికి కారణం అంటే కోవిడ్-19. ఓకే, కోవిడ్-19 మూలంగా మనకు ఇలా నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆప్షన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. పథకాల అమలు లోపంగా ఉండడము, ఇంకా మనకు దేశాల మధ్య సమన్వయం లేకపోవడము, సో ప్రజలు
లబ్ధిని ఉపయోగించుకోలేక ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు మనకు. సో కోవిడ్-19 మూలంగా, సో అన్ని కోవిడ్-19 మూలంగా ఇది ప్రధానమైన లోపం మనకు. దీనికి అనుబంధంగా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో కోవిడ్-19 మూలంగా పథకాలు మ్యాక్సిమం అమలు కాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంతకాలం పాటు మధ్యాహ్న భోజన పథకం అమలు కాలేదు, దాంతో న్యూట్రిషన్ లోపాలు అనేవి వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉంటాయి. సో దీనికి సంబంధించి చెప్పింది 20 ఇయర్స్లో ఎన్నడూ లేనంత స్థాయిలో పేదరికం పెరిగింది, పేదరికం తగ్గుతూ వస్తుంది, ఒక్కసారిగా పేదరికం పెరిగింది అని చెప్పి క్లియర్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పి చెప్పింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ చదివే పిల్లగాడు, ఒక మనం స్టూడెంట్ని తీసుకుంటే తను 8th క్లాస్లో ఏవైతే చదవగలగాలో అవి చదవలేకపోతున్నాడు. గతంలో లేదా ఇట్లాంటి పరిస్థితి అంటే గతంలో కూడా ఉంది పరిస్థితి, కానీ గతంలో ఉన్న దానికంటే 101 మిలియన్ మంది సంఖ్య పెరిగింది. సో నిజానికి ఇలా చదివే సామర్థ్యాన్ని కోల్పోయిన వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ పోతూ ఉండాలి, కానీ అనూహ్యంగా ఈసారి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో పాఠశాలకు వెళ్ళే అవకాశము లేకపోవడమే అని చెప్పి మనకు ఐక్యరాజ్య సమితి చెప్పింది. అండ్ అంతేకాదు ఇంకొక ఇష్యూ కూడా చెప్పింది దీని సందర్భంగా. ఏంటనంటే 10 సంవత్సరాల్లో అన్ని దేశాలు పురోగతిని తీసుకొని వచ్చాయి ఈ విషయంలో. అంటే ఒక పిల్లగాడు బేసిక్ ఎడ్యుకేషన్ అనేది సో తన ఏజ్ తగ్గట్టుగా ఎలాంటి చదువైతే అవసరమో అందించాయి. 10 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు సాధించింది. ఆ విజయాలన్నీ ఇప్పుడు వృధాగా మారిపోయాయి, మళ్ళీ పాత పరిస్థితే వచ్చింది. అంటే మనం 10 సంవత్సరాలుగా చేసిన కృషి పూర్తిగా వృధా అయింది. అప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మళ్ళీ అంతే మంది వచ్చేసారని చెప్పి ఈ విషయాన్ని మనకు ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. అండ్ జెండర్ ఈక్వాలిటీలో భాగంగా కోవిడ్ నేపథ్యంలో మహిళలపై గృహహింస అనేది పెరిగింది అని కూడా చెప్పింది. గృహహింస అంశము పెరిగింది అని చెప్పింది. సో ఈ 3 అంశాలకు సంబంధించి మనకు ఈ మనకు యుఎన్ఓ అనేది నివేదిక ఇచ్చింది. సో ఇట్లా వచ్చినప్పుడల్లా మనం వీటిని చదువుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకు డెన్మార్క్ దేశంలో ప్రపంచంలోనే ఈ వరల్డ్లోనే అతిపెద్ద మనకు మట్టితో చేసిన కోట అన్నమాట. శాండ్ క్యాజిల్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని, శాండ్ క్యాజిల్. సో నిర్మించారు. సో ఇలాంటివి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. ఇలాంటివి అంశాలు వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సో ఏ దేశంలో ఉంది ఇది అని అంటే డెన్మార్క్ దేశంలో ఉంది ఇది. డెన్మార్క్ అంటే గుర్తుపెట్టుకోవాలి. సో స్కాండినేవియన్ కంట్రీస్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను, స్కాండినేవియన్ కంట్రీస్లో వైశాల్యం రీత్యా అన్నిటికంటే చిన్నది, అదేవిధంగా అన్నిటికంటే పూర్తిగా దక్షిణంగా ఉన్నది ఇదే దేశము. సో మనకు స్వీడన్, అదేవిధంగా నార్వే, ఫిన్లాండ్, ఈ విధంగా కంట్రీస్ అనేవి ఉంటాయన్నమాట స్కాండినేవియన్లో. అలా స్కాండినేవియన్ కంట్రీస్లలో అన్నిటికంటే పూర్తిగా దక్షిణాదిన ఉన్న దేశం ఏది అని అంటే డెన్మార్క్. అదేవిధంగా వైశాల్యం రీత్యా అన్నిటికంటే చిన్న దేశం ఏది అని అంటే డెన్మార్క్. సో డెన్మార్క్ ఇటీవలి కాలంలో మనకు ఏమైనా వార్తల్లో ఉందా అంటే ఉంది. సో డెన్మార్క్ ఇటీవలి కాలంలో మనకు న్యూస్లో ఉంది. ఏ అంశానికి సంబంధించి డెన్మార్క్ మనకు ఇటీవలి కాలంలో న్యూస్లో ఉంది అని అడిగితే మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అని ఉంది ఆర్గనైజేషన్. భారతదేశం కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, భారతదేశం కేంద్రంగా ఏర్పాటైన మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉండడం అన్నది. సో ఈ ఐఎస్ఏ మనకు తన నిబంధనలకు సంబంధించి మాడిఫైడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ January 8 నాడు అమల్లోకి తెచ్చింది. January 8, 2021 నాడు అమల్లోకి తెచ్చింది. దీన్ని అంగీకరించిన మొట్టమొదటి దేశం ఏదంటే డెన్మార్క్. ఇటీవలే లాస్ట్ మంత్ జూన్లోనే దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించింది. ఇలా మాడిఫైడ్ వర్షన్ని యాక్సెప్ట్ చేసిన మొట్టమొదటి దేశంగా మనం ఏ దేశాన్ని చెప్పుకుంటామంటే డెన్మార్క్ దేశాన్ని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మట్టితో కట్టిన కూడా ప్రపంచంలో ఇది పెద్దది, 21.16 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనికి ముందు ఎత్తుగా ఉండేది ఏ దేశంలో ఉందంటే జర్మనీ. సో జర్మనీలో ఉండే ఆ మట్టి కోట రికార్డును రీప్లేస్ చేసింది మనకు ఈ డెన్మార్క్లో నిర్మించిన ఈ కోట, రైట్. సో ఇది మనకు ఇష్యూ. అండ్ నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్కి వస్తే అన్న మనకు జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటీవలి కాలంలో చాలా అంశాలు అయితే మనకు వార్తల్లో ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కు సంబంధించి మేము
పాకిస్తాన్ ఇండియా కావాలి అని అంటే చర్చా వేదికను ఏర్పాటు చేస్తాం. అండ్ అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్కు ఒక ప్రతినిధి బృందం, డెలిగేషన్, ఓకే, డెలిగేషన్ అని అంటే ప్రతినిధి బృందం, ఒక ప్రతినిధి బృందాన్ని కూడా పంపుతామని ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ అనే సంస్థ ప్రకటించింది. సో ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ అనేది అది మనకు 57 దేశాలతో ఏర్పాటైన ఒక కూటమి. 1969 ఆ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. సో 57 కంట్రీస్ ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో ఈ ఆర్గనైజేషన్ జోక్యం చేసుకోవడం కొత్త ఏం కాదు. డిసెంబర్ 2020లో కూడా ఇది జోక్యం చేసుకుంది. డిసెంబర్ 2020లో అప్పట్లోనే భారత్ చెప్పింది జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో ఇది భారత్ పాకిస్తాన్లు ద్వైపాక్షికంగా అంటే బైలేటరల్గా ఒకరితో ఒకరు మాట్లాడి చర్చించుకొని పరిష్కరించుకునే అంశము. అంతర్జాతీయ సంస్థల జోక్యం ఇందులో మేము ఏమాత్రము అంగీకరించము అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు భారత్ చెప్పుంది. అండ్ అదేవిధంగా భారత్ ఈ సందర్భంగా ఏం చెప్పిందంటే ఇతర పక్షాలు ఇంక్లూడింగ్ యుఎన్ఓ ఎవరు ఇందులో జోక్యం చేసుకున్నా సరే భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినట్టే. సార్వభౌమ అధికారము, సో దీన్నే మనం ఇంగ్లీష్లో సావరిన్ అంటాం. ఓకే, సావరిన్ పవర్, ఇండియన్ సావరిన్ పవర్. సో ఇది మనకు రాజ్యాంగంలో ప్రియాంబుల్లో కనపడుతుంది, ప్రవేశికలో కనపడుతుంది. సో భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడానికి హక్కు ఎవరికి లేదని చెప్పింది. సో డిసెంబర్ 2020లో ఏం చెప్పింది ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ 370 ఆర్టికల్లో భారతదేశం ఏదైతే భారత పార్లమెంట్ అయితే సవరణ చేసిందో దాన్ని మేము అంగీకరించము అని చెప్పింది. కానీ భారత్ ఏం చెప్పింది, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అది భారతదేశంలో అంతర్భాగం, భారత రాజ్యాంగం పరిధిలోనిది. కాబట్టి భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు గౌరవించాలి. ఎందుకంటే భారతదేశము ఒక సార్వభౌమ దేశము తనకు అనుకూలమైన నిర్ణయాలు తానే తీసుకుంటుంది. మా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు అని చెప్పి సమాధానం చెప్పింది. రైట్. సో ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్. సో ఈ అంశాన్ని ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో, సో ఇప్పుడే చెప్పాను జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటీవల కాలంలో చాలా అంశాల రీత్యా న్యూస్లో ఉంది. చెర్రీ పళ్ళకు సంబంధించి చెప్పాను. అదేవిధంగా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అవి ఫ్లై కాకుండా నిబంధన తీసుకొని వచ్చారని చెప్పాను. డీలిమిటేషన్ కమిషన్ సంబంధించి చెప్పాను. సో అదేవిధంగా రాజ్యాంగ పరంగా చాలా మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న ప్రతి మార్పును ఆస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటనంటే మరి 11 మంది ఎంప్లాయీస్ను వాళ్ళని తీసేశారు. అడుగుతారా మన ఇట్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంతమంది ఎంప్లాయీస్ని తీసేశారు, ఉగ్రవాదులకు సహాయపడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళు సైనికుల కదలికలకు సంబంధించి సమాచారాన్ని అందిస్తున్నారు, ఇతర క్రూషియల్ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేస్తున్నారు. ఎంతమందిని తొలగించారని అడుగుతారా అంటే అడగరలా. సో మనం ఎందుకు ఏమడుగుతారంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మనం తొలగించారంటే 311. సో 11 మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. 311 ఉంది, తీసేసింది 11 మందిని. సో 11 అన్న నంబర్ మనకి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున న్యూస్లో వస్తూ ఉంది. సో చాలా సందర్భాల్లో నేను ఎప్పటికప్పుడు మీకు రిమైండ్ చేస్తూనే ఉన్నాను. 11 అన్న అంశం మనకు ఇటీవల కాలంలో ఎక్కడ న్యూస్లో వచ్చింది అని అంటే ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో 11 మంది మహిళలు ఉన్నారు. అది కూడా చెప్పాను, కేంద్ర క్యాబినెట్లో 11 మంది మహిళలు ఉన్నారు ప్రస్తుతం. అదేవిధంగా GERD గ్రేట్ ఇథియోపియా రెనెసాన్స్ డ్యామ్, గ్రేట్ ఇథియోపియా రెనెసాన్స్ డ్యామ్ మ్యాప్తో సహా నేను మీకు ఒక 2-3 డేస్ బ్యాక్ చూపించాను దీన్ని. అక్కడ నైలు నది పైన నిర్మిస్తున్నారు. నైలు నది ఎన్ని దేశాల గుండా వెళుతుంది అంటే 11 దేశాల గుండా వెళుతూ ఉంది. సో ఈ నంబర్ మనకు ఇటీవలి కాలంలో తరచూ న్యూస్లో ఉంది. సో 11 మంది మహిళా మంత్రులు ఉన్నారు కేంద్ర క్యాబినెట్లో. 11 నదుల గుండా నైల్ నది వెళ్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 311 ఉపయోగించి 11 మందిని తొలగించారు. సో అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 11 తీసుకుంటే దాని ప్రకారం భారత పార్లమెంటు పౌరసత్వం పైన చట్టాన్ని చేయగలదు. సో 11 ఇన్ని అంశాల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో పౌరసత్వం అన్నది కూడా ఇటీవల కాలంలో కంట్రోవర్సరీ అయింది. ఏ రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంట్ పౌరసత్వం పైన చట్టం చేయగలదు అంటే 11 ఆర్టికల్ ప్రకారం చేయగలదు. రైట్. సో ఇది దీనికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ మనకు ట్విట్టర్ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ట్విట్టర్ ఇష్యూ ఏంటి? ట్విట్టర్ ఇష్యూ మనకు 3 ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి, ప్లస్ నెలవారీగా మీరు నివేదికలు ఇవ్వాలి. యాక్టివిటీస్ పైన ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిని ఎన్ని పరిష్కరించారు, ఇవన్నీ కూడా చెప్పాలి అని చెప్పి భారతదేశము ఒక నిబంధన తీసుకొని వచ్చింది. చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని, నోడల్ ఆఫీసర్ని, గ్రీవియన్సెస్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అని చెప్పింది.
కానీ మనకు ట్విట్టర్ ఏం చేసింది, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని అపాయింట్ చేయలేదు. దీనివల్ల మనం ఏం చేసాము, ట్విట్టర్ని సేఫ్ హార్బర్ అనే పరిధి నుంచి తొలగించాము. సేఫ్ హార్బర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో ఒక వ్యక్తి ఒక అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేశారనుకోండి, విష ప్రచారం చేశారనుకోండి, కమ్యూనిటీస్ లేదా సొసైటీలో ఉద్రిక్తతలను పెంచే మెసేజ్ చేశారనుకోండి, ఆ వ్యక్తిపైనే చర్య తీసుకుంటారు. అలా కాకుండా సేఫ్ హార్బర్ అన్న ఒక నియమాన్ని తీసేసినందువల్ల వ్యక్తితో పాటు ఆ వేదిక, ఆ సామాజిక వేదిక, అది ట్విట్టర్ కావచ్చు మరొకటి కావచ్చు, దానిపైన కూడా చర్య తీసుకుంటారు. సో ఆ సేఫ్ హార్బర్ అనేది తప్పించారు ట్విట్టర్కి. అయితే ఇప్పుడు ట్విట్టర్ ఏం చేసిందంటే చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని కూడా నియమించింది. అదేవిధంగా నెల రోజుల్లో వాళ్ళు మొత్తం ఎన్ని ఫిర్యాదులు అందాయి, ఎన్ని పరిష్కరించాము, స్టేటస్ ఏంటి, కంప్లీట్గా రిపోర్ట్ని కూడా పంపించింది. సో ఈ విధంగా భారత చట్టాలను గౌరవిస్తుంది ట్విట్టర్. తాజాగా ఇది రిలీజ్ చేసింది. రైట్. సో ఈ ఇష్యూ ఇప్పటితో మనం క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ద్వైపాక్షిక అంశాలు కానీ చూస్తే భారతదేశంలో ఈ నేపాల్ అండ్ ఇండియాకు ఈ రెండింటి మధ్య రైల్వే ఒప్పందానికి సంబంధించిన అంశం ఇది కొత్తగా కుదిరింది కాదు, 2004లోనే కుదిరింది. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ ఒప్పందంలో అప్పుడప్పుడు తీసుకొచ్చే మార్పులు ఏంటి. ఈ ఒప్పందంలో అసలు యాక్చువల్గా ఉంది అంటే భారతదేశంలోని రగ్జౌల్ నుంచి కాఠ్మండు వరకు ఈ రైల్వే లైన్ ద్వారా ఈ నేపాల్ కంటైనర్లను భారత రైల్వేలో ఉపయోగించి మనం తరలిస్తూ ఉంటాం అన్నమాట. మరి రగ్జాల్ అనేది భారతదేశంలో ఎక్కడ ఉంది? ఓకే, భారతదేశంలో ఇది ఎక్కడ ఉంది అని అంటే బీహార్లో ఈస్ట్ చంపారన్లో ఉంది. ఈస్ట్ చంపారన్. సో చంపారన్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? మహాత్మా గాంధీ తన ఉద్యమాలను భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారంటే వెస్ట్ చంపారన్లో ప్రారంభించారు, ఈస్ట్ కాదు. సో చంపారన్ అనే పేరు మీద ఇప్పుడు ఆ జిల్లాని డివైడ్ చేసి ఈస్ట్ వెస్ట్ అని చేశారు. సో మహాత్మా గాంధీ తన ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో వెస్ట్ చంపారన్లో చేపట్టారు. అండ్ ఇది ఈస్ట్ చంపారన్. సో ఈస్ట్ చంపారన్ నుంచి నేపాల్కు మనకు రైల్వే మార్గం అనేది ఉంది అన్నమాట. సో తాజా లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ దేనికి సంబంధించింది అని అంటే మరి ఈ పోర్టును కూడా అనుసంధానం చేస్తూ నేపాల్ కంటైనర్స్ని ఎక్కడికంటే అక్కడికి తరలించేందుకు అవకాశం కల్పిస్తుంది. థర్డ్ పార్టీ అంటే నేపాల్కి ఎవరైనా ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, సో నేపాల్ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే భూ పరివేషిత దేశము. నేపాల్ చుట్టూ భారతదేశం ఉంటుంది. తర్వాత నేపాల్కు అన్ని వైపులా భారతదేశం, 3 వైపులా భారతదేశం ఉంటుంది. ఒక్కవైపు మాత్రం టిబెట్కు, అది కూడా చాలా నేరో రోడ్ అనేది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో భారతదేశ సహాయం అనివార్యంగా నేపాల్కు అవసరము. ఈ నేపథ్యంలోనే మరి థర్డ్ పార్టీ నేపాల్ ఇంకా వేరే ఏదైనా దేశం నుంచి కంటైనర్ తరలించాలన్నా తీసుకురావాలన్నా భారత పోర్ట్స్ను ఉపయోగించుకునేలా ఈ లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది మనకు మార్పు అనేది తీసుకొచ్చారు. రైట్. సో ఇది మనకు ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన డిస్కషన్. అండ్ నెక్స్ట్ భారతదేశము ఉల్లి ఎగుమతులను అకస్మాత్తుగా ఆపివేస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఉత్పత్తి తగ్గినప్పుడు మనకు డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు రేట్స్ పెరుగుతాయి. అండ్ ఆనియన్ రేట్స్ పెరిగితే ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన అనేది ఉంటుంది. ఇప్పటికే పెట్రోల్ ధర పెరగడం, ఇతర అంశాల ధర పెరగడం, మరోవైపు కరోనా నేపథ్యంలో వేతనాలు బాగా పడిపోవడము, ఇన్ని అంశాల నేపథ్యంలో ఈ ఆనియన్ ధర కూడా పెరిగితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని తరచూ భారతదేశం ఏమవుతుందంటే ప్రొడక్షన్ తగ్గినప్పుడల్లా లేదా ఆనియన్ ప్రైస్ వేరు కారణాలతో పెరిగినప్పుడల్లా ఎంబడే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటి ఎక్స్పోర్ట్ను రద్దు చేస్తుంది. కానీ ఇలా ఇండియా తరచూ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ని రద్దు చేయడం అన్నది తమకు ఇబ్బందికరంగా మారింది అని చెప్పి యుఎస్ఏ జపాన్ దేశాలు ఎవరిని ఆశ్రయించాయంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ, జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించాయి. రైట్. సో ఇంపార్టెంట్ ఇష్యూ ఎలా అడగొచ్చానంటే భారత్ అకస్మాత్తుగా ఆనియన్స్ని ఎక్స్పోర్ట్ని రద్దు చేస్తూ అనే అంశంలో భాగంగా ఏ 2 దేశాలు భారత్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాయి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఫిర్యాదు చేశాయి అని అంటే మనకు యుఎస్ఏ జపాన్లు ఫిర్యాదు చేశాయి. మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1 జనవరి 1995లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ప్రాంతం కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది అంటే జెనీవా కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది.
ఓకే, జెనీవా కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో జెనీవా కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్ మనకి ఎన్నో ఉన్నాయి, ఎన్నోసార్లు చెప్పాను నేను. హెచ్ఎంటీ అని గుర్తుపెట్టుకోండి, హెచ్ఎంటీ. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అదేవిధంగా WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, UNHCR, ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ మనకు జెనీవా కేంద్రంగానే పనిచేస్తుంటాయి. స్విట్జర్లాండ్లో ఉంటుంది ఇది. సో ఆనియన్ సంబంధించిన అంశం ఇది. అండ్ నెక్స్ట్ మనకు రాష్ట్రాలు వార్తాంశాలుగా చూస్తే మనకు లింఫాటిక్ ఫైలేరియాసిస్ అని ఉంటుంది. సో శోషరస బోధకాలుగా చెప్పుకోవచ్చు తెలుగులో. దీన్ని తెలుగులో శోషరస బోధకాలు అంటారు. సో ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే, ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ రాకుండా డ్రగ్స్ అందరికీ ఇవ్వాలి అని చెప్పి మహారాష్ట్ర నిర్ణయించింది. ఓకే, మహారాష్ట్ర నిర్ణయించింది. సో ఈ తరహా నిర్ణయం తీసుకున్న భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతారు. మహారాష్ట్ర ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సో ఇంపార్టెంట్ అనమాట. మొట్టమొదటిగా ఏ రాష్ట్రమైనా సరే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనకు మణిపూర్కి రైల్వే సేవలు స్టార్ట్ అయినాయి. మణిపూర్, రైట్. సో ఇటీవలే ప్రయోగాత్మకంగా అస్సాంలోని సిల్చేర్ నుంచి మణిపూర్లో రైల్వే స్టేషన్కు రైలు నడిపారు. సో మనకు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ఎక్స్పాన్షన్ అనేది చాలా స్లోగా ఉందన్నమాట. సో చాలా కాలం కిందటి వరకు మేఘాలయ కూడా లేదు. 2014లోనే మేఘాలయకు రైల్వే సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేశారు, అరుణాచల్ ప్రదేశ్కి ఎక్స్టెన్షన్ చేశారు. ఈ విధంగా ఒక రాష్ట్రానికి ఈశాన్య ప్రాంతాల్లో కూడా రైల్వే సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. సో అందులో భాగంగా తాజాగా మనకు ఏ రాష్ట్రానికి ఈ సేవలు అనేవి అందాయంటే మణిపూర్ రాష్ట్రానికి సేవలు అనేవి అందాయి, రైట్. సో అంటే భారత రైల్వే పటంలో మరో రాష్ట్రం కూడా వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇష్యూ ఇది కూడా. అండ్ నెక్స్ట్ మనకు అరుణాచల్ ప్రదేశ్ న్యూస్లో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో యాక్ అంటారు, యాక్. తెలుగులో దీన్ని జడల బర్రెగా వ్యవహరిస్తారు, జడల బర్రె, రైట్. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, పర్యావరణ మార్పు మూలంగా ఈ జాతి అనేది తన ఉనికిని కోల్పోతూ ఉంది. సో ఇది సాధారణంగా మనకు 20 అడుగుల ఎత్తులోనే ఉంటుంది. సాధారణంగా 20,000 అడుగుల అంత హైట్. యావరేజ్గా తీసుకుంటే 14,000 ఫీట్, 14,000 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టం నుంచి 14,000 అడుగుల ఎత్తులో సాధారణంగా ఉంటుంది. 12,000 అడుగుల కంటే దిగదు, ఇంకా అంతకు తక్కువగా దిగి జీవించలేదన్నమాట. సో ఇది టిబెట్, అదేవిధంగా భారతదేశంలో ఉండే అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటుంది ఇది. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఈ పర్యావరణం మూలంగా వీటి సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వీటి పరిరక్షణకు భీమా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఎవరు అనంటే మనకు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్. సో ఈ ఆర్గనైజేషన్ మనకు అరుణాచల్ ప్రదేశ్లోనే హెడ్ క్వార్టర్ ఉంటుంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. అండ్ ఈ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్ మనకు 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి ICAR ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1929లో జూలై 16న ఎస్టాబ్లిష్ చేశారు. ICAR చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకి ఎగ్జామినేషన్స్కి. చాలా సందర్భాల్లో చెప్పాను కూడా ఇది నేను. సో మరి వీళ్ళు ఏంటంటే ఈ జంతువులకు భీమాని కల్పిస్తూ ఉన్నారనమాట. సో పర్యావరణం నుంచి వీటికి ఉన్న ముప్పు నేపథ్యంలో వీటి పరిరక్షణకు భీమా మార్గాన్ని ఎంచుకుంది నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్. సో ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ దీన్ని అని అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది అని చెప్పాలి. సో ఇంపార్టెంట్ మనకు ఈ మధ్యకాలంలో జంతు వృక్ష జాతులకు సంబంధించి అంశాలపైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ క్రీడాంశాలకు గాన మనం వస్తే మనకు వింబుల్డన్లో జోకోవిచ్ విజయం సాధించారు. సెర్బియా దేశానికి చెందినాడు ఆయన. సెర్బియా దేశానికి చెందిన జోకోవిచ్ విజయం సాధించారు. ఎవరిపైన విజయం సాధించారంటే ఇటలీకి చెందిన బెరేటీ పైన. సో ఇట్లాంటి వార్తాంశాల్లో ఇంతకు మించి పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే టెన్నిస్కు సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ వాళ్ళకు అర్థం కాని ఒక అంశాన్ని తెలియజేస్తాను. సో ఈజీగా గుర్తుపెట్టుకునేలా చెప్తాను. మనకు టెన్నిస్లో ఏంటంటే
ఇది భూమి అనుకుంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, మనం ఇండియా అనుకుంటే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో సాధారణంగా జనవరి ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫ్రాన్స్లో జరుగుతుంది, ఫ్రాన్స్లో, యూరోప్లో ఫ్రాన్స్లో, ఆ తర్వాత యూకేలో ఉంటుంది, యూకే, ఆ తర్వాత అమెరికా, యుఎస్ఏ, రైట్. సో ఫస్ట్ ఆస్ట్రేలియా, ఆ తర్వాత లాస్ట్కు యుఎస్ఏ. సో ఆస్ట్రేలియాలో జనవరిలో జరిగితే ఫ్రాన్స్లో మనకు జూన్ జూలై అండ్ యూకేలో మనకు జూలై ఆగస్ట్, ఆ తర్వాత ఇక్కడ యుఎస్ఏలో ఆగస్టు సెప్టెంబర్, ఆ ప్రాంతాల్లో టెన్నిస్ పోటీలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకు ఈ ఆస్ట్రేలియా ఫస్ట్ జరిగే ఆస్ట్రేలియా ఇది హార్డ్ కోర్ట్ అంటాం, హార్డ్ కోర్ట్. అదేవిధంగా లాస్ట్కు ఉండే యుఎస్ఏ కూడా హార్డ్ కోర్ట్, హార్డ్ కోర్ట్. అదేవిధంగా ఫ్రాన్స్ వచ్చేసి క్లే, బ్రిటిష్ వచ్చేసి గ్రీన్. సో ఈ విధంగా మనకు ఈ కోర్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కలిపితే మన గ్రాండ్ స్లామ్గా చెప్తూ ఉంటారు, రైట్. ఇప్పుడు మనకు తాజాగా వింబుల్డన్ అనేది జరిగింది బ్రిటిష్లో. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎవరు గెలిచారు అని అంటే జోకోవిచ్ గెలిచారు. ఎవరిపైన గెలిచారు అని అంటే ఇటలీకి చెందిన బెరెటీ పైన ఆయన విజయం సాధించారు. సో ఇంతకు మించి ఇట్లాంటి స్పోర్ట్స్ పైన అన్లెస్ బిగ్ రికార్డ్స్ ఉంటే తప్ప క్వశ్చన్స్ అనేవి అడగడం లేదు. అండ్ నెక్స్ట్ మనకు కోపా అమెరికా టైటిల్. సో కోపా ఫుట్బాల్ సంబంధించింది ఇది. మరి ఇది ఎక్కడ జరుగుతుందంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్ కాంటినెంట్కి సంబంధించిన ఒక పోటీ. సో ప్రపంచంలో అతి పురాతన పోటీల్లో ఇది కూడా ఒకటి. మనకు తెలుసు కదా, క్రికెట్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, కబడ్డీ ఛాంపియన్షిప్స్ ఉంటాయి. అలా ప్రపంచంలో అతి పురాతన పోటీలలో ఇది కూడా ఒకటి. దక్షిణ అమెరికా కాంటినెంట్లోని దేశాలు ఏవైతే ఉన్నాయో అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, పెరు, సో అవి ఈ దేశాల్లో జరుగుతూ ఉంటాయి. మనకు దక్షిణ అమెరికా కాంటినెంట్ ఇటీవలి కాలంలో ఎందుకు మనకు న్యూస్లో ఉంది అని అంటే గత క్లాస్లో నేను చెప్పాను, లాంబ్డా అనే వెరైటీ మనకు ఆ ఖండంలో ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ ఖండంలో చాలా దేశాలు న్యూస్లో ఉన్నాయి. చిలీ అనే దేశము కొత్త రాజ్యాంగాన్ని రచిస్తూ మనకు న్యూస్లో నిలిచింది. సో ఈ విధంగా మనకు దక్షిణ అమెరికా తాజాగా ఇక్కడ ఈ కోపా అమెరికా టైటిల్ ఈ పోటీల్లో మనకు ఎవరు విజయం సాధించారంటే అర్జెంటీనా విజయం సాధించింది. మరి అర్జెంటీనా తుదిపోరులో ఎవరిని ఓడించింది అంటే బ్రెజిల్ దేశాన్ని ఓడించింది, రైట్. బ్రెజిల్ దేశాన్ని ఓడించింది. సో బ్రెజిల్ దేశం మనకు లాస్ట్ క్లాస్లో న్యూస్లో వచ్చింది. ఓకే, నేను చెప్పాను అనమాట. ఆక్స్ఫామ్ ఇచ్చింది నివేదిక. ఆకలి చావులు విపరీతంగా ఉన్నాయి. ఆకలి చావులు విపరీతంగా దక్షిణ అమెరికాలో ఖండంలో, బ్రెజిల్లో, అదేవిధంగా మనకు ఆఫ్రికన్ కాంటినెంట్లో దక్షిణాఫ్రికాలో, ఆసియాలో, ఇండియాలో ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు నివేదిక అనేది ఇచ్చింది, రైట్. సో ఇది మనకు ఇందులో అంశము. అండ్ నెక్స్ట్ తెలంగాణ న్యూస్ కానీ వస్తే ఖానాపూర్ అటవీ డివిజన్కు ఐరాస ప్రశంసించింది. కారణం ఏంటి అని అంటే ఇక్కడ 160 ఎకరాల్లో దాదాపుగా అడవును పెంచారు. నిజానికి ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్మల్ జిల్లా ఇది, ఓకే, నిర్మల్ జిల్లాలో ఉంది. గతంలో మనకు ఇది ఆదిలాబాద్ జిల్లాలో భాగం, కానీ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిర్మల్ జిల్లాలో భాగమైంది. ఇదే జిల్లాలో మనకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర కూడా కనపడుతుంది. సో మనకు ఏంటంటే ఈ ఖానాపూర్ ఇక్కడ నిజానికి అడవి ఉండింది, కానీ ఆక్రమణల మూలంగా, ఆక్రమణలు అండ్ యాక్టివిటీస్, మనుషుల యాక్టివిటీస్ పెరగడంతో ఈ ప్రాంతం ఆక్రమణలకు గురైపోయింది అనమాట. అడవి ప్రాంతాన్ని కోల్పోయింది. అయితే మళ్ళీ హరితహారం, తెలంగాణ రాష్ట్రంలో హరితహారంలో భాగంగా ఇక్కడ అడవులను పెంచాలని నిర్ణయించారు. సో 2015 జూలై 7th, ఓకే, ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన ఇక్కడ మొక్క నాటారు. అప్పటి నుంచి గ్రామస్తులు, స్థానిక అధికారులు, అటవీ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ అందరూ కలిసి ఈ పచ్చదనాన్ని పెంపొందించి మళ్ళీ 160 ఎకరాల ఈ అడవిని మళ్ళీ రిస్టోర్ చేశారు, పునరుద్ధరించారు. సో దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. సో హరితహారంని ఈ ప్రాంతంలో బాగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని అమలు తీరుపైన ప్రశంసల్ని కురిపించింది. సో మనకి ఎలా అడగవచ్చు క్వశ్చన్ అంటే, తెలంగాణలోని ఏ ప్రాంతంలో అటవీ పెంపునకు ఐక్యరాజ్య సమితి ప్రశంసలను అందించింది అని చెప్తే ఇది, లేదంటే ఖానాపూర్ అటవీ ప్రాంతం ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది, ఏ జిల్లాలో ఇది ఉంది అని చెప్పి అని అడగవచ్చు. సో నిర్మల్ జిల్లాలో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గానా వస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీని, సో తెలుగు అకాడమీని తెలుగు సాంస్క్రిట్ అకాడమీ అని మార్చారు. తెలుగు సాంస్క్రిట్ అకాడమీ అని పేరు మార్చారు. అయితే ఇది కూడా ఓకే, భాష, తెలుగు భాష
వేత్తలందరూ కూడా దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. సో తెలుగు భాష ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఇది ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇవి మనకు నీట్ కరెంట్ అఫైర్స్. అయితే ఇప్పుడు మన క్విజ్ కూడా ఉంది. సో క్వశ్చన్స్ చెప్తున్నాను. ది లైట్ ఆఫ్ ఆసియా, ది పోయం దట్ డివైన్ ది బుద్ధ, ది పోయం దట్ డివైన్ ది బుద్ధ. ఈ బుక్ను ఓకే, ఇది ఇంకా రిలీజ్ కాలేదు, త్వరలో రిలీజ్ అవుతుంది. సో దీన్ని రచించింది ఎవరనేది చూడాలి. అండ్ నెక్స్ట్, ఏ రోజున జాతీయ మత్స్యకారుల రోజుగా నిర్వహిస్తారు? సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఘర్ ఘర్ రేషన్ పథకాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఇందులో ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పోస్టల్ పేమెంట్ బ్యాంక్. ఇందులో ఏ బ్యాంక్ ఈ పథకాన్ని లాంచ్ చేసి చూడాలి. నెక్స్ట్, ఒలింపిక్స్లో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి భారతీయుడు. సో నిజానికి 26 or 27 మెంబర్సే ఉంటారు న్యాయమూర్తులుగా. సో మొట్టమొదటిసారిగా ఈసారి ఒక భారతీయుడు ఎన్నికయ్యాడు ఇందులో. సో ఆ ఆన్సర్ ఎవరో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచంలో నల్ల జాతీయుల నేతృత్వంలో ఆవిర్భవించిన తొలి గణతంత్ర దేశం రిపబ్లిక్ అన్నమాట. సో నల్ల జాతీయులే గణతంత్ర దేశం అంటే తెలిసిందే, హెడ్ ఆఫ్ ద స్టేట్, రాజ్యాధినేత ఎన్నికవుతాడు. సో అలాంటి ఒక గణతంత్ర రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఈ దేశం ఏదో మనం ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. రైట్. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.